చేస్తారు. రేపటి నుంచి దర్శనం చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. కానీ నిన్న చూస్తే ఆ దివ్య దర్శనం టోకెన్‌లు దొరక్క ఆ తొక్కిసలాటలో పిల్లలతో మహిళలు ఎంత ఇబ్బంది పడ్డారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకేం డెసిషన్స్ తీసుకున్నారు? పోనీ శ్రీవాణి గురించి ఓకే. అది ఖచ్చితంగా పెద్దోళ్ళది కాబట్టి అదేం జరుగుద్దని చూడాలి. సాధారణ భక్తులకు కూడా దర్శనం అవ్వలేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది 2, 3 రోజుల నుంచి. ఇంకేమి మార్పులు తెచ్చినట్టు? అంటే నేను అంటోంది అదే. ఆయన ఏఐని పెట్టేసేసి 3 గంటల్లో, అరగంటలో దర్శనాలు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. దేవుడి విషయంలో మీరు ఎలాంటి అతి ప్రకటనలు చెయ్యొద్దు. అసాధ్యమైన పని. 1,00,000 మంది జనం వచ్చే చోట గంటలో దర్శనం అయిపోతుందంటే అమాయకత్వం అది. అవును. అది ఆయన ఉద్దేశం. ఒక ఆస్పెక్ట్ నాకు అర్థమైంది. టోకెన్ వేసేస్తే మనం వెళ్ళగానే ఇప్పుడు అదేది శీఘ్ర దర్శనం ఉంటుంది. టోకెన్ వేసేస్తే ఆ టైంకి వెళ్తాం 3 గంటలు అయిపోతుంది కదా, ఆ టైప్. కానీ లక్షల మందితో అది వర్కౌట్ కాదు. అంటే వీళ్ళ ముందు క్యూ లైన్ లోనే గంటల తరబడి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు అవుతుంది. అది ఏమైనా తగ్గించగలిగారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా తోసుద్దేయింది? నాకు అర్థం కాలే. అదే కదా నేను అప్పుడే చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా తోసుద్దేయింది. ఇదివరకు ఒక ఈవో గారు ఉన్నప్పుడు ఇట్లాగ అదేది మన ఇవి ఉంటాయి చూడండి, స్టేర్ కేసులు, అదే ఈ సూపర్ మన షాపింగ్ మాల్స్ లో ఉంటాయి నడిచే మెట్లు, అవేదో ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. ఇంకోటి మన మూవింగ్ ప్లాట్ఫామ్ అట. అంటే పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని చెప్పాను నేను. అప్పుడు